కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. బాలకృష్ణ గారితో అద్భుతమైన ఇన్సిడెంట్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని చెప్పండి మీరు. ఫస్ట్ నేను రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్ ముందు నన్నేమో మామూలుగా డైరెక్టర్ గారు రేపు మార్నింగ్ నేను పోలీస్ ఆఫీసర్ని, నేను ఏ జీపులో వస్తానో పోలీస్ ఆఫీసర్గా పోలీస్ స్టేషన్కి అదే జీప్ పంపాలి, మీరు అది పంపితేనే వస్తాను, లేకపోతే నేను రాను అన్నారు. ఎందుకు బాబు మీకు అంబాసిడర్ కారు ఉంది, ఏసీ కారు బ్రహ్మాండంగా ఉంది, జీప్ ఎందుకు బాబు అన్నా. నేను క్యారెక్టర్ నేను బాగా ఓన్ చేసుకోవాలి, అందుకని నా గెస్ట్ హౌస్ నుంచి ఆ జీప్లోనే వస్తాను. అది కూడా పోలీస్ ఆఫీసర్లు భలే కూర్చుంటారు. అసలు నాకు పోలీసులు అంటే భలే ఇష్టం. ఆ బుల్లెట్ మోటార్ బైక్ అంటే ఓన్లీ ఒక హైట్ ఉన్న బ్రహ్మాండమైన పర్సన్ ఎస్ఐ ఉంటే ఆ బుల్లెట్ ఎక్కితే అందమే వేరు. అట్లా సిఐ ఉంటే జీప్ ఇస్తారు. వాళ్ళు ఆ కాలు బయట పెట్టి ఆ లాఠీ పెట్టుకొని మొత్తం అంతా చూసి వస్తూ ఉంటారు. బాలయ్య కూడా గెస్ట్ హౌస్ సేమ్ ఒక సిఐ ఎలా వస్తాడో ఆ కాలు బయట పెట్టి ఇలా కూర్చొని ఆ లాఠీ పట్టుకొని అటు చూస్తా అట్లా వచ్చి లొకేషన్లో దిగేవాడు. నా మూడ్ అంటే తను అడిగింది ఆ మూడ్ కోసం డైరెక్ట్ అంటే తమాషగా ఒకటిను ఆట పట్టిస్తూ ఉంటారు కదా, ఆ మూడ్ బాగుంటుంది అంటే మేము కూడా నిజంగానే ఫీల్ అయ్యాం. అయ్యా రౌడీ ఇన్స్పెక్టర్లో బాలయ్య అద్భుతం, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. అంత ఆ మేసం ఇది ఆ కూలింగ్ గ్లాసెస్ ఆ పవర్ ఏంటో బాలయ్య చూపెట్టాడు. ఫస్ట్ లారీ డ్రైవర్ అప్పుడు ఏంటి అసలు ఫస్ట్ ఆ కాంబినేషన్. ఈ రౌడీ ఇన్స్పెక్టర్లో ఒక సీన్ అయితే హీరో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉంటాడు, మోహన్ రాజు వస్తాడు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంచుతాడు. పెడితే వచ్చి కుర్చీ లాగి కూర్చోబోతుంటే ఒక్క తన్ను తంతాడు బాలయ్య కుర్చీని. కుర్చీ అవతల పడుతుంటే చెప్తాడు, ఈ డ్రెస్ వేసినంత వరకేరా నేను పోలీస్ ఆఫీసర్ని, ఈ డ్రెస్ తీస్తే నీకంటే పెద్ద రౌడీని రా నేను. ఏంట్రా ఏ సెంటర్లో కొట్టుకుందాం, జగదాంబ సెంటర్, గాజువాక, లేకపోతే ఇంకొక సెంటర్ ఎక్కడ కొట్టుకుందాంరా అని చెప్పి ఆ ఒక డైలాగ్ చెప్తా ఆ కెమెరా మీదకి వస్తాడు. మేము కూడా ట్రాలీ వేసి అట్లా లో యాంగిల్ దగ్గరికి వెళ్తే నాకు ఆ డైలాగు ఇది చెప్పే పద్ధతి అంతా చూస్తే అచ్చం ఎన్టీ రామారావు గారి లాగా అనిపించాడు. పోలికలు ఉంటాయి కదా బాలయ్య బాబుకి, ఆ పవరు, ఆ కొండవీటి సింహంలో రామారావు గారు ఎట్లున్నారో అట్లా అనిపించాడు నాకు బాలయ్య. లారీ డ్రైవర్ చేశా, రౌడీ ఇన్స్పెక్టర్లు కూడా అంతకుముందు కొన్ని సీన్లు చేసినా కానీ ఫస్ట్ టైం నేను కట్ చెప్పినాక దగ్గరికి వెళ్ళి బాబు ఎక్స్ట్రాడినరీగా చేసావు బాబు, నాకు అచ్చం నాన్నగారు గుర్తొచ్చారు. ఆ లో యాంగిల్లో కానీ చెప్పే విధానం కానీ కొండవీటి సింహంలో రామారావు గారిని చూసినట్టుంది బాబు నాకు అని చెప్పాను. మీలో ఉన్న కమర్షియల్ డైరెక్టరు బాలకృష్ణ గారి సినిమాల్లో బయటపడ్డంతగా వేరే అంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అనేటువంటి బాలకృష్ణ గారికే ఎక్కువగా డిజైన్ అయింది ఎందువల్ల? అంతకుముందు ఎక్స్ట్రాడినరీ హిట్లు చేశారు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్యలో చెల్లెలు ఎపిసోడ్ ఉంటుంది. సిస్టరు డెలివరీ అవుతూ ఉంటే అందరూ ఇది పెట్టి ఒక అన్నలాగా బ్రహ్మాండంగా చేశాడు. అవన్నీ మంగమ్మ గారి మనవడు అంటే బాగా లవబుల్, ముద్దుల మామయ్య కూడా ఒక బాగా లవబుల్, అట్లా పవర్ ఎమోషనల్ కంటే అట్లాంటి క్యారెక్టర్లు అనుకుంటున్నాను నేను. మాది లారీ డ్రైవర్ కూడా సరదాగా, బట్ ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ఫైట్ వచ్చేటప్పటికి మనకు కూడా అవతల హీరో ఇమేజీ వాళ్ళని పెట్టి కూడా షాట్లు పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ డైనమిజం మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మన సీను మా లారీ డ్రైవర్లో కూడా ఇంట్రడక్షన్ బ్రహ్మాండంగా తీసాం బాలయ్య బాబుతో. యాంగిల్స్ కానీ అది సరదాగా అట్లా ఉంటుంది. బ్రహ్మాండమైన పాటలు, జయమ్మ ఆ పాట. బాలకృష్ణ గారికి పర్సనల్గా ఆయనకి కోపం ఎక్కువని కానీ ఆయనతో మూడ్స్ ఎక్కువని కానీ అని అంటారు. అది మీ అనుభవంలో ఆ బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించేది? నేను 5 సినిమాలు చేసే కదా, బాగా సరదాగా ఉంటాడు, అందరితో బాగుంటాడు. కోపం ఎప్పుడు వస్తుందంటే 7 గంటలకు తనకు షార్ట్ అని చెప్పి మనం 7:30, 8 అయినా ఇంకా సిన్సియర్గా పని చేయకుండా ఏదో డిలే, ఏదో లేటు, టిఫిన్లు చేస్తా, కాఫీలు తాగుతా, కబుర్లు చెప్పుకుంటా ఉంటే కోపం వస్తుంది. మీ సెట్లో అలాంటి సందర్భం వచ్చింది ఎప్పుడన్నా? తను 7 గంటలు అంటే 6:55కి వచ్చి అలా దిగటంతో 7 o'clock మా కుర్రోడు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి బాబు షార్ట్ రెడీ అని చెప్తారు. మేమంత జాగ్రత్తగా ఉండేవాడు, మేము సిన్సియర్గా ఉండేవాడు. కరెక్ట్ 7కి షార్ట్ తీస్తే మళ్ళా నువ్వు ఒక 1/2 hour 45 minutes డిలే చేసిన ఏం చేసిన ఇంకేమంటారు.
ఏ ఒక్క సందర్భంలో కూడా బాలకృష్ణ గారితో మీకు ఒక కోపం అవటం కానీ ఆయన సీరియస్ అవటం కానీ ఒక చిన్న అభిప్రాయ భేదం రావటం కానీ అట్లా ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించలే. మరి బయట చెప్పే కథనాలకు బాలకృష్ణ గారితో మీ చెప్పిన ప్రతి డైరెక్టర్ ఇలాగే చెప్తుంటారు, ప్రతి ప్రొడ్యూసర్ ఇలా చెప్తుంటారు, కానీ బయట కొన్ని వినిపించేటువంటి వాటికి టాక్స్ కన్నా వీటికి ఎలా మేము ఇది చేసుకోవాలి, హౌ టు రిలేట్ దెమ్? అంటే లారీ డ్రైవర్ అప్పుడు మా సైడ్ నుంచే తప్పు ఉంది. ఏమైందంటే గోపాలకృష్ణ గారు ఒక ఆర్డర్, ఒక వర్షన్ రాస్తే వెంకటేశ్వరరావు గారు వచ్చి అక్కడ మళ్ళీ కూర్చొని కొన్ని సీన్స్ మార్చారు. మాకు నచ్చినాయి, సరదా, బాగా కామెడీ, బాగా మనకి కన్విన్స్ చేసి చెప్తారు కదా, అలా తీసాం. తీసిన ఆ సీన్లు గోపాలకృష్ణ గారు రష్ చూసి నచ్చల ఆయనకి. అంటే పవర్ఫుల్ కలెక్టర్ ఉంది అవతల, ఆ కలెక్టర్ కామెడీ చేస్తుంది, అది తప్పవద్దు సినిమాకి అంటే అందరం కన్విన్స్ అయ్యాం. కొన్ని రీషూట్లు చేయాల్సి వచ్చింది. మేము రీషూట్లు చేస్తున్నప్పుడు తనకి మేము కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మా పాటికి మేము సీన్లు తీస్తున్నాం. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కోపడలేదు, కానీ కొన్ని రోజులు అలిగారు, మాట్లాడలే కొన్ని రోజులు. ఎలా ప్యాచ్ అయింది అది? తర్వాత అంటే ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలీదు, ఏం చెప్పారో. తర్వాత గోపాలకృష్ణ గారు ఇంకెవరో చెప్పారంట. అంత ఆల్మోస్ట్ అప్పుడు షూటింగ్ అయిపోవచ్చింది. లేదు బాబు, ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం, వెంకటేశ్వరరావు ఇట్లా చేశాడు, అది నాకు నచ్చలేదు, సినిమాకి తప్పు అవుద్ది అని రీషూట్లు చేయాల్సి వచ్చింది అని చెప్తే అట్లాగా అన్నాడు. అదొక్కటే. ఇప్పుడు లారీ డ్రైవర్ కంటే రౌడీ ఇన్స్పెక్టర్, ఈ రెండిట్లో ఏది పెద్ద హిట్? అంటే ముందు లారీ డ్రైవరు, అది 100 days. రౌడీ ఇన్స్పెక్టర్ కూడా సూపర్ హిట్. తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ రెండిట్లో ఏది పెద్ద హిట్ మీ దృష్టిలో? అంటే ఇప్పుడు సమరసింహారెడ్డి ఇండస్ట్రీ రికార్డ్ హిట్, మళ్ళీ 1 year 1.5 2 years గ్యాప్ తర్వాత నరసింహనాయుడు రిలీజ్ అయింది, ఇది సూపర్ హిట్. బట్ ఈ 2 yearsలో టికెట్ రేట్ పెరుగుద్దిగా, ఆ డిఫరెన్స్. సమరసింహారెడ్డి 105 centers ఏమో 100 days, 31 centers సిల్వర్ జూబ్లీ. నరసింహనాయుడు కూడా కొంచెం అటు ఇటుగా మోర్ దాన్ 100 days 100 centersలో ఆడటం అంటే అసలు సామాన్య విషయం. చాలా అదృష్టం చేసుకుంటే తప్ప అలాంటి హిట్స్ రావు. అంత 4 సూపర్ డూపర్ హిట్స్ తర్వాత పల్నాటి బ్రహ్మానంద డిసప్పాయింట్ చేయడానికి కారణం ఏంటని మీరు విశ్లేషించుకున్నారు? నేను చెప్తాక ఎప్పుడైనా కానీ మనం తప్పు అంటే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, నచ్చితే హిట్ అవుద్ది, నచ్చకపోతే ఫ్లాప్ అవుద్ది. ఇప్పుడు నరసింహనాయుడులో కానీ సమరసింహారెడ్డిలో కానీ అంతకుముందు సినిమాల్లో కానీ కమర్షియల్ సినిమా అనేటువంటి దానికి ఉండేటువంటి పరిధులను దృష్టిలో పెట్టుకుని మీరు తీశారు, ఆ మేరకు వాడిని. కానీ దీంట్లో కొంత ఎక్స్ట్రా చాలా ఓవర్ కమర్షియాలిటీ పెట్టారు పల్నాటి బ్రహ్మనాయుడులో. ఆ ట్రైన్ రావటం అనేటువంటిది, కుర్చీ రావటం అనేటువంటిది, ఇవి చప్పట్లు కొడితే కుర్చీ వచ్చేసేయటం, ఇవి ఎలా మీరు కన్సీవ్ చేశారు? అంటే కుర్చీది పెద్ద ఇది కాదు, కానీ ట్రైన్ది బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. అది మీరు కన్సీవ్ చేసినప్పుడు ఏ హోప్తో చేసి ఉంటారు? తప్పే, మనకి బ్యాడ్ నేమ్ రావాలని రాసి పెట్టుంది, వచ్చిందంతే. ఇప్పుడు 100% తప్పే. అది ట్రైన్ది బాగా. ఆ సీన్ చెప్పినప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారు? అంటే బాలయ్య బాబు జనరల్గా సబ్జెక్ట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ ఓకే అన్న తర్వాత ఇక అన్నీ బాగుంటాయి అనుకొని మన వీళ్ళందరూ కన్విన్స్ అయ్యారు అన్నట్టు ఉంటారు తప్పితే ఇది వద్దు అని అట్లా ఇంకా అదే మళ్ళీ ఒకసారి ఇదైన తర్వాత మళ్ళీ అడ్డం పడరండి. మీరు ఒక హై కమర్షియల్ ఇదిలో ఆలోచించారు, వాటి గురించి మిస్ఫేర్ అయింది. ఇలాంటి మిస్ఫేర్స్ ఇంకా ఏ సినిమాల్లో మీరు చేసాం అనుకో? ఇది ఒక్కటే మెయిన్గా. అంటే సర్ యావరేజ్ సినిమానే తీసుకున్నాం, అది ఆడలేదు. స్ట్రీట్ ఫైటర్ బాగా తప్పైంది సబ్జెక్ట్. నేను ఏదైనా ఎప్పుడైనా అది పెద్ద హీరోతో చేసిన సినిమానా చిన్న హీరోతో చేసిన సినిమానా ఏదైనా సరే, చిన్న సినిమా 100 days ఆడుద్ది, పెద్ద సినిమా 100 days ఆడుద్ది. ఈ చిన్న సినిమా కూడా సబ్జెక్టు బాగుంటే సాంగ్స్ సబ్జెక్టు అన్ని మెయిన్ సబ్జెక్టు బాగుంటే డెఫినెట్గా హిట్ అవుద్ది. పెద్ద సినిమా కూడా అంతే. ఇప్పుడు పాత తరం రామారావు గారు, నాగేశ్వరరావు గారికి కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. గ్రేటెస్ట్ హీరోస్ 2 కళ్ళు ఇండస్ట్రీకి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళకి అప్పట్లో ఫ్లాప్ కారణం సబ్జెక్టే అంట. అది చిన్న సినిమా అయినా కానీ సబ్జెక్ట్ బాగాలేకపోతే ఆడియన్స్కి నచ్చకపోతే చూడరు, ఫ్లాప్ అవుద్ది అంతే. ఇక తెలుగు కళ్ళోళ్ళ తెలుగు అట్లా కాదు,
ఇటు వచ్చినప్పుడు తెలివైన వాళ్ళు, ఇటు ఫ్లాప్ వచ్చినప్పుడు తెలివి తక్కువ అనుకుంటారు. మన చేతుల్లో ఏముండదు. చేసేటప్పుడు డెఫినెట్గా ఇది బాగలేదు, ఫ్లాప్ అవుద్ది అనుకుంటే చెయ్యం. బాగుందనుకొని అంటాం. అంటే మనం తప్పుగా ఆలోచించాం. ఆ విమర్శను మీరు ఎలా తీసుకున్నారు ఆ ట్రైన్ ఎపిసోడ్ విషయంలో? బాగా తప్పు చేసామనేది సిన్సియర్గా ఫీల్ అయ్యాం. మీరు ఎక్కువగా రైటర్ డిపెండెంట్ డైరెక్టర్. మీరు ఎక్కువగా మీ జర్నీ అంతా ఎక్కువ పరుచూరి బ్రదర్స్తోనే జరుగుతుంది. నేను 33 మూవీస్ చేసా. 33 మూవీస్లో ఆల్మోస్ట్ 26 మూవీస్ వాళ్ళే ఉంటారు. 26, 27. ఆంజనేయ పుష్పానంద్ 3 చేశాడు. కలెక్టర్ గారి అబ్బాయి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్. విజేంద్ర ప్రసాద్ గారు సమరసింహారెడ్డి, చిన్ని కృష్ణ నరసింహనాయుడు, ఇంద్ర. సత్యానంద్ గారు వంశీ, మహేష్ది. పోసాని మురళి 2 సినిమాలు చేశాడు. గణేష్ పాత్రరావు గారు ఒక సినిమాకి డైలాగ్స్ రాశారు. సబ్జెక్ట్ ఫైనలైజేషన్ విషయంలో మాత్రం మీరు బాగా వెంటబడతారని, అది మీరు అనుకున్న ఎఫెక్ట్ వచ్చేదాకా కూడాను రైటర్స్తో బాగా ఫైట్ చేస్తారనేటువంటిది వినిపిస్తుంది. బాగా ఫైట్ చేసినటువంటి సినిమా ఇది. బాగా స్ట్రగుల్ అయింది ఫస్ట్ సినిమాలోనే. ఫైటింగ్ ప్రతిధ్వని. రామానాయుడు గారు కూర్చొని ఉన్నారు, పరుచూరు బ్రదర్స్ ఉన్నారు, నేను ఉన్నా. వెంకటేశ్వర గారు ఒక ఆర్డర్ వేశారు, గోపాలకృష్ణ గారు ఒక ఆర్డర్ వేశారు. నాయుడు గారు కూర్చొని ఉంటే వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. నాయుడు గారు ఆవిడ చెప్పింది చేస్తే అవుట్, పోద్ది సినిమా అని. ఇంకొక ఆయన వచ్చి ఆవిడ చెప్పింది కనుక మీరు సినిమా తీస్తే అవుట్, పోద్ది. అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు. ఏమైనా సినిమా ఆపేస్తున్నానయ్యా, నేను సినిమా తీను, నువ్వు చేసింది చేస్తే పోద్దని అతను అంటున్నాడు, అతను చేసింది చేస్తే పోద్ది అంటున్నారు, ఎట్లాగో పోయేదానికి నేను ఎందుకు సినిమా తీయాలి, నేను తీయనని. అప్పుడు గోపాలకృష్ణ గారు నాయుడు గారిని, అంటే వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటారు పరుచూరు బ్రదర్స్. ఆ దెబ్బలాట నుంచి ఒక మంచి సీను, ఒక మంచి ఐడియా పుట్టింది. రామానాయుడు గారికి గోపాలకృష్ణ గారు కానీ అట్లా కాదు, నాయుడు గారు నేను మీకు ఒక లైన్ చెప్పా, ఎప్పుడైనా లైను కథ ఇంపార్టెంట్, దాన్ని కాకుండా ఇంకో రివర్స్లో ఆర్డర్ వేసాడు పోద్దని నా ఉద్దేశం అని కన్విన్స్ అయ్యేటట్టు నాయుడు గారు చెప్తే నాయుడు గారు కన్విన్స్ అయ్యారు. లేదు వెంకటేశ్వర, గోపాలకృష్ణ చెప్పింది కరెక్టు, గోపాలకృష్ణ ఫాలో అవుదాం అట్లా అని చెప్పి చేశారు. అట్లా దెబ్బలాట. ఆ కొంచెంసేపే వాళ్ళిద్దరు కూడా